హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద డే. ఈ రోజు మన కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో చర్చించుకోవేటటువంటి విషయం ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టించినటువంటి వార్త. ఓకే, దీని విషయంలో యొక్క అమెరికా మాజీ రాష్ట్రపతి అయినటువంటి బరాక్ ఒబామా, దాంతోపాటు ఒక 100 మంది నోబెల్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళు కూడా రెస్పాండ్ అయినటువంటి ఇష్యూ. అసలు ఏంటి ఇష్యూ అంటే ఇక మనం ఈరోజు ఏదైతే చూస్తున్నామో అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, డ్వాక్రా గ్రూపులని, మహిళా సంఘాలని చెప్పేసి డ్వాక్రా రుణాలు ఉంటాయి కదా, వీటన్నింటికి కూడా అంటే వీటన్నింటికి బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అంటే ఇవన్నింటికి రూపకల్పన చేసింది ఎవరంటే మహమ్మద్ యూనస్. ఓకే, ఇక మహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో తనకి ఇక బంగ్లాదేశ్లో 6 నెలల జైలు శిక్ష పడింది. ఇది అసలు యాక్చువల్గా న్యూస్ అన్నమాట. 6 నెలలు జైలు శిక్ష పడడం వెనకాల మరి ఇతను ఏమైనా తప్పు చేశారంటే ప్రభుత్వానికి ఇతనికి మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకోసం ఇతను గతంలో రాజకీయ పార్టీ పెడదామనుకొని దాని తర్వాత రాజకీయాలకు వద్దామనుకున్నాడు. అప్పటి నుంచి ఇతనికి ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వమైనటువంటి షేక్ హసీనాకు మధ్యలో భేదాభిప్రాయాలు ఉండడం వల్ల ఇతను నడిపేటటువంటి సంస్థ కొన్ని లేబర్ చట్టాలు అంటే కొన్ని కార్మిక చట్టాలు ఉల్లంఘించింది అన్న నెపంతోని తనను అరెస్ట్ చేసి తనకి ఒక 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. ఇది ఒక మహమ్మద్ యూనస్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ. మరి ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, ఇతను యొక్క అమెరికాలో చదువుకొని తర్వాత బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది 1971లో. బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి తిరిగి రావడం జరిగింది. మరి ఇతను చేసినటువంటి అంటే దేనికి ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది? ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ మహమ్మద్ యూనస్కి ఫస్ట్ అంటే మీకు కొద్దిగా క్రొనాలజికల్గా అంటే సీక్వెన్స్గా మనం మాట్లాడుకోవాలంటే కనుక 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1972లో ఇతను బంగ్లాదేశ్కి వచ్చారు. ఇతను బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎప్పుడైనా సరే ఒక దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ దేశం ఖచ్చితంగా కూడా కొద్దిగా స్ట్రగుల్ అనేది ఉంటుంది ఇనిషియల్గా. దట్టు బంగ్లాదేశ్ లాంటి దేశం ఏంటంటే అప్పటి వరకు అది ఈస్ట్ పాకిస్తాన్గా ఉంది. అక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ చాలా ఉండేది పాకిస్తాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అక్కడ పేదరికంలో కూడా చాలామంది, కొన్ని కోట్ల మంది పేదరికంలో ఉన్నారు. మరి ఇలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నటువంటి బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ యొక్క ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మైక్రో క్రెడిట్ అంటే సూక్ష్మ రుణాలు అని చెప్పేసి. అంటే కొంతమంది గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ యొక్క డబ్బులు మొబిలైజ్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు రుణాలు ఇచ్చుకోవడం. అలానే ఇతను అంటే ఒకరోజు ఇతను ఉన్నప్పుడు ఇతను ఏం చేశారంటే కనుక కొంతమంది డైలీ లేబరర్స్ ఎవరైతే ఉంటారో ఇక మనకి మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటారు కదా, కూరగాయలు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఇతను అబ్జర్వ్ చేసినప్పుడు అతను ఒక మనీ లెండర్ దగ్గరికి వెళ్ళి, వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళి రుణం తీసుకోవడం, మనం డైలీ ఫైనాన్స్ అంటాం కదా, అలా డైలీ ఫైనాన్స్ తీసుకొని యొక్క వచ్చినటువంటి డబ్బులో నుంచి మళ్ళీ అతను తీసుకున్నటువంటి డబ్బులు ఇచ్చేసేసి ఆ మిగిలిన దాంతో మళ్ళీ నెక్స్ట్ డే ఇలా బిజినెస్ చేసుకుంటుండడాన్ని తను అబ్జర్వ్ చేశారు. ఇతను ఏం చేశారంటే కనుక మీరు ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకోకండి, నేనే మీకు తక్కువ రుణానికి ఇస్తా అని చెప్పేసి తక్కువ రుణంతో డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తను ఏం చేశారంటే నేను డబ్బులు ఇవ్వడం కాదు, తర్వాత ఇది జరిగిన తర్వాత మీరందరూ కూడా కలిసి మీరు డబ్బులు పోగేసుకొని మీరే ఒక లోన్ లాగా తీసుకోవచ్చు. అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డ్వాక్రా రుణాలు, మహిళా సంఘాల రుణాలు, పొదుపు సంఘాలు, పేరేదేమైనప్పటికీ కూడా సూక్ష్మ రుణాలు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది మహమ్మద్ యూనస్. మరి ఈ యొక్క సూక్ష్మ రుణాలు ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మహమ్మద్ యూనస్ 1983లో తను బంగ్లాదేశ్లో గ్రామీణ్ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క గ్రామీణ్ బ్యాంక్ ద్వారా కానీ దాంతోపాటు మహమ్మద్ యూనస్ గారు కానీ వీళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా సుమారు గ్రామీణ్ బ్యాంక్ ద్వారా ఆల్మోస్ట్ ఒక $34 బిలియన్, 1 బిలియన్ అంటే 100 కోట్లు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, $34 బిలియన్ యొక్క లోన్లని వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. దీని ద్వారా ఎన్నో అంటే కొన్ని లక్షల మంది యొక్క పేదరికం నుంచి బయటకు వచ్చిండ్రు. అంటే వాళ్ళకు లోన్ తీసుకుందామన్నా ఈ యొక్క ట్రెడిషనల్గా అంటే నార్మల్గా ఉండేటటువంటి బ్యాంక్స్ లోన్ ఇచ్చేవి కావు. కాకపోతే వీళ్ళు మైక్రో క్రెడిట్ అంటే సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు పేదరికంలో నుంచి బయటపడడం జరిగింది. మరి వీళ్ళు ఇంతగానం ఎఫర్ట్ పెట్టారు కదా. దాంతోపాటు ఇంకో విషయం, ఇక్కడ వీళ్ళు లోన్లు ఏవైతే ఇచ్చారో అందులో సుమారుగా ఒక 94% రికవరీ రేటు కూడా ఉంది. అంటే తీసుకున్న వాళ్ళు 94% మంది ఇచ్చారన్నమాట. అంటే ఈ బ్యాంకు యొక్క ఎన్పిఏ నిరర్ధక ఆస్తులు అనేవి కూడా పెద్దగా లేవు. మరి వీళ్ళు ఇంత సక్సెస్ఫుల్ చేశారు కదా, ఇంత విజయం సాధించారు కదా, కాబట్టి వీళ్ళు చేసినటువంటి కృషికి కానీ ఎవరు చేసిన కృషికి గ్రామీణ్ బ్యాంక్ అలానే మహమ్మద్ యూనస్ గారు చేసినటువంటి కృషికి కానీ వీళ్ళకి 2006లో
నోబెల్ పీస్ ప్రైజ్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. నేను మీకు డే బిఫోర్ ఎస్టర్డే అవార్డ్స్ అన్నటువంటి దాంట్లో చెప్పాను. అవార్డ్స్ అన్న దాంట్లో ఏం చెప్పానంటే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనకి నార్వే క్యాపిటల్లో ఇస్తారు. నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఇస్తారు. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే మరి నోబెల్ పీస్ ప్రైజ్ని ఇచ్చేటటువంటి సంస్థ పేరేంది? ప్రతి నోబెల్ ప్రైజ్ కూడా ఒక్కొక్క సంస్థ ఇస్తుంటుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అనేది కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఇస్తారు. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ. అలానే మరి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ని ఏ సంస్థ ఇస్తుంది? అలానే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీకు సరే మరి ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కదా, ఇప్పటి వరకు మన భారతదేశం నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ ఎంతమందికి లభించింది? ఎవరైనా ఉన్నారా మన ఇండియా నుంచి నోబెల్ పీస్ ప్రైజ్? ఓకే, ఇండియన్ సిటిజన్స్. ఓకే, ఎవరు ఉంటే వాళ్ళు ఎవరు మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సో ఇలా ఇతను చేసినటువంటి కృషికి కానీ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చి నోబెల్ లెవెల్కి వెళ్ళినప్పటికీ కూడా తను నిరంతరం కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి హెరాస్మెంట్ని ఫేస్ చేసిండు. ఎందుకంటే షేక్ హసీనా జైల్లో ఉన్నప్పుడు ఓకే ఇతను కూడా అంటే ఆ సందర్భంలో అప్పుడు మనకి జియావుర్ రెహమాన్ ఓకే అంటే షేక్ హసీనాకి అపోజిషన్ పార్టీ రూలింగ్లో ఉండేది. ఆ సమయంలో ఇతను ఇందాకలో మీకు చెప్పినట్టు రాజకీయ పార్టీ పెడదామనుకోవడం, తనకు ఉన్నటువంటి పొలిటికల్ అంబిషన్స్ వల్ల షేక్ హసీనా ఎప్పుడైనా సరే తనకి అంటే ఈ యొక్క మహమ్మద్ యూనస్ ఎప్పుడైనా తనకి రాజకీయంగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తనను ఎలా అణచివేయాలని చెప్పేసి ఈ విధంగా హెరాస్ చేయడం జరిగింది. ఇతనికి ఇది ఎప్పుడే కాదు, చాలా గత కొన్ని సంవత్సరాలకి హెరాస్మెంట్ కొనసాగుతూ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ మీకు అసలు ఆస్పిరెంట్గా తెలియాల్సింది ఏంటంటే మరి ఇంటర్నేషనల్గా ఇంత లెవెల్ జరుగుతుంది కదా, మరి ఇతను క్రియేట్ చేసినటువంటి గ్రామీణ బ్యాంకుకి అలానే ట్రెడిషనల్గా కన్వెన్షనల్ బ్యాంక్ అంటే సాధారణ బ్యాంకుకి ఉన్నటువంటి తేడా ఏంది, డిఫరెన్సెస్ ఏందో మనం చూద్దాం ఒకసారి. కొన్ని మేజర్ డిఫరెన్సెస్ చెప్తాను, మేజర్ డిఫరెన్సెస్ అర్థం చేసుకొని ట్రై చేయండి. నెంబర్ 1, సాధారణంగా అంటే సాంప్రదాయమైనటువంటి బ్యాంకులలో మనకి కొల్లాటరల్ అంటే మనం ఏవైనా సరే పూచికత్తు అనేది పెట్టవలసి ఉంటుంది. కొల్లాటరల్ పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికి వెళ్ళాలనుకోండి మీ హౌస్ డాక్యుమెంట్ పెట్టాల్సి ఉంటుంది. అదే మన గ్రామీణ బ్యాంకులో ఎలాంటి పూచికత్తు లేకుండా అంటే ఎలాంటి కొల్లాటరల్ లేకుండా మనకి డబ్బులు అందిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కన్వెన్షనల్ బ్యాంక్ సాంప్రదాయ బ్యాంకులు వాళ్ళ ప్రాఫిట్స్ అంటే వాళ్ళ లాభాలు ఎలా పెంచుకోవాలి అని చూస్తారు. అదే ఇక్కడ గ్రామీణ బ్యాంక్ ఏం చేస్తారు, ఈ యొక్క పూర్ ప్రధానంగా ఈ యొక్క ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి సమ్మిళిత వృద్ధి ఎలా ఇవ్వాలి అని చూస్తారు. ఇది వీళ్ళ యొక్క లక్ష్యం తేడా. అలానే సామాన్యమైనటువంటి కన్వెన్షనల్ బ్యాంక్స్ ప్రధానంగా మెన్ ఎక్కువగా, ఎందుకంటే వీళ్ళు రీపే చేసేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉంటుందని వీళ్ళకి లోన్లు ఇస్తుంటారు. అదే మనకి గ్రామీణ బ్యాంక్ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసేది ఎవరు, ఉమెన్కి. అలానే మనకి కన్వెన్షనల్ బ్యాంక్స్ ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఎక్కువ మనకి టౌన్స్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఉంటుంది. అదే మనకి గ్రామీణ బ్యాంక్ అనేది మనకి ఎక్కువగా రూరల్ ఏరియాలలో ఉంటుంది. ఇక్కడనేమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటారు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఇలా మీరు కొన్నిటిని డిఫరెన్స్ చేయగలగాలి. ఎందుకంటే రేపు గ్రూప్ 1 మెయిన్స్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, తర్వాత తెలంగాణ ఎగ్జామ్ రాబోతుంది. ఇట్లాంటి కాంటెంపరీ ఇష్యూస్ పైన కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు మహమ్మద్ యూనస్ ఎందుకు జైలు పాలయ్యారు, తనకు నోబెల్ ప్రైజ్ ఎవరితో కలిపి వచ్చింది, తను చేసినటువంటి కృషి ఏంది అనేది మొత్తం మీకు అర్థమైంది కదా. ఇది మనకు ఓవరాల్గా మహమ్మద్ యూనస్కి యొక్క జైలు శిక్ష అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అలానే మీకు ఇంకా ఇట్లాంటి కాంటెంపరీ అంటే ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా ఇష్యూ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి 8:30 వీడియోలో వీలు కాకపోయినా కూడా నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.